నాకు ఎదుటి పరం పోయేది అంటూ నేను మనం పోయేది చెప్పుర్రా. పోరాటం 100% జీవన్ రెడ్డి ఫెయిల్డ్. మీరు లీడర్లా, పార్టీ మీద మన్ను వయసులో మీరు లీడర్లా, పార్టీకి ఎక్కడ మచ్చ రాకుండా పని చేయాలి, పార్టీని కాపాడుకోనికి ప్రయత్నం చేయాలి. ఏడుంది మీ ప్రయత్నం? తీసుకుపోయి కండున పడేసి కండువ కప్పుకొని గొప్పతనమా? నువ్వు ఓడిపోయినావు. తన కంటిని తన వేలుతో పొడుచుకున్నాడు. జీవన్ రెడ్డి ఇలా అలిగిండు. ఎందుకు అలిగినవా? నువ్వు ఇంత సీనియర్ లీడర్ ఎదిగితే పార్టీ నీకు ఇచ్చింది, నువ్వు పార్టీకి ఏమి ఇచ్చినావు? నీ బొందా ఖచ్చితంగా కాంగ్రెస్ ను బదలాం చేసిండు తప్ప ఏం లీడర్ వాను? ఇదా నీ లీడర్షిప్? నీకు అవకాశం ఏకిస్తే పార్టీ గొప్పది, నీకు అవకాశం ఏకపోతే పార్టీ చెడ్డది. వేరే పడే పో. చెప్పుర్రా. మరి ఇక్కడ అడగదొక్కకూడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు? ఇది ఇక్కడ జీవన్ రెడ్డి ఎంతటి లీడర్ అంటే, ఆయన లెవెల్ కాంగ్రెస్లో ఎంత లెవెల్ అంటే, పిసిసి అధ్యక్షుని చేసే టైంలో కూడా ఈయన పేరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేసులో కూడా ఈయన పేరు. ఒక 5-10 మంది ఉంటే 10 మందిలో ఈయన పేరు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు ఏం చేస్తున్నారు? సీనియర్ లీడర్లకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, జీవన్ రెడ్డి గారు చాలా వరకు అంటే రాష్ట్ర స్థాయిలో ఒక ఫేమస్ లీడర్, బాగా మాట్లాడతాడు, అన్నీ చేసేటువంటి వ్యక్తి. కానీ ఇలా కాంగ్రెస్ కండ చూసి లప్పున కింద పడేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నీతో పోరాటం చేస్తా. నేనేమంటున్నంటే, ఇదే మొన్న ఇంతకు మొదలు మర్రి జనార్దన్ రెడ్డి, తన తండ్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తన తండ్రి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి అనుభవించిన తర్వాత కొడుకులు సిగ్గు లేకుండా వేరే పార్టీ పోవడం అంటే, దీనికి మించిన నీచాతి నీచమైనటువంటి రాజకీయం ఇంకోటి ఉండదు. ఎందుకంటే తరతరాలు మీరే ఉండాలి, ఉన్నత పదవుల్లో మీరే ఉండాలి. మీలాంటి వాళ్ళ నుంచే ఇలా పార్టీలు సంకనాకిపోతున్నాయి. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాలలోనే నంబర్ 1 లీడర్లను తయారు చేసుకోగలిగింది. ఇలా భారతదేశంలో లీడర్లను గుర్తిస్తున్నటువంటి 2 పార్టీలు, ఒకటి మమతా బెనర్జీ, రెండవది అరవింద్ కేజ్రీవాల్. వీళ్ళిద్దరి యొక్క సెలక్షన్ చేసే ఎంపీలను జ్ఞానవంతమైనటువంటి, నాలెడ్జ్ కలిగినటువంటి, పార్లమెంటును ఉర్రూతలూయలిపేటటువంటి ఎంపీలను పంపడం వల్ల ఆ 2 పార్టీలకు పెద్ద ఎత్తున మైలేజ్ వస్తూ ఉన్నది. అరవింద్ కేజ్రీవాల్ సెలక్షన్లో అంటే వీళ్ళేం ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, బీజేపీ అయితే ఇంకా దద్వానం దొంగలు కాంగ్రెస్లో ఉన్న బటవాజాలను మొత్తం కూడా వేళ్ళ కట్టేసుకున్నారు. కాంగ్రెస్ కూడా వృద్ధ లీడర్లను మొత్తం కొండపోయి పైసలు ఉన్నాయని చెప్పి, పైసల కోసం అని చెప్పి పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళ కొడుకులకు, వాళ్ళ కుటుంబాలకు అవకాశాలు ఇచ్చుకుంటా పోతూ ఉంటే డైనమిక్గా పర్సనాలిటీగా పనిచేసే ఎంతోమంది జీవితాలు బుగ్గిపాలు అవుతూ ఉన్నాయి. అద్భుతమైన లీడర్షిప్ స్కిల్ ఉండి, అద్భుతంగా త్యాగం చేయగలిగి, అద్భుతంగా మాట్లాడగలిగి, అవకాశాలు ఇస్తే చరిత్ర సృష్టించగలే లీడర్లు ఈ వృద్ధ లీడర్ల వల్ల ఆగమైపోతూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి ఇలా అలిగిండు. ఎందుకు అలిగినవా? ఎందుకు అలిగినావు? నువ్వు ఓడిపోయినావు. నీకు అసలు ఇంత సీనియర్ లీడర్ ఎదిగితే పార్టీ నీకు ఇచ్చింది, నువ్వు పార్టీకి ఏమి ఇచ్చినావు? నీ బొందా పెద్ద లీడర్ ఇట్లా మాట, నువ్వు పార్టీకి ఏది కలగబెట్టినావు అంటున్నా. ఇన్నేళ్ళ లీడర్గా ఎదిగి ఇలా పార్టీ అధికారంలోకి వచ్చినాక నువ్వు ఓడిపోయినావు. ఈయన బాధ ఏంటంటే, అవతల గెలిచిన ఎమ్మెల్యే ఇంట్లోకి వచ్చిండు, అన్నీ ఆయన్నే చేస్తున్నాడు, నేనేం చేయాలి? ఏం లీడర్ వాను? ఇదా నీ లీడర్షిప్? నీకు అవకాశం ఇస్తే పార్టీ గొప్పది, నీకు అవకాశం ఏకిస్తే పార్టీ గొప్పది, నీకు అవకాశం ఏకపోతే పార్టీ చెడ్డది. వేరే పడే పో. మీలాంటి నీతి లేని వాళ్ళు, నేనేమంటున్నా అంటే, నువ్వు ఎన్నో సేవలు చేసి ఉండొచ్చు, నీకు కూడా పార్టీ అన్ని అవకాశాలు కల్పించి ఉండొచ్చు, కానీ ఇలా పార్టీ నుంచి పోయి పార్టీని బదలావు. ఇదా మీ నీతి? ఏది మీరు అన్ని ఇలా దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ అత్యధిక దోపిడీ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి దేశంలో ఇలా 2 కళ్ళలాక ఒక కర్ణాటక, ఒక తెలంగాణ మిగిలినాయి. ఈ ప్రభుత్వాలను వడగొట్టడానికే అక్కడ ఎవరితోనైనా జతగట్టి 11 ప్రభుత్వాలను గూడగొట్టినటువంటి ప్రమాదకారుడు నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉంటే ఏ నైట్ అయినా ఏదైనా మోసం చేయొచ్చు. కాబట్టి కొంతమందిని సపోర్ట్ అడిగి ఉండొచ్చు కాక, లేదంటే వాళ్ళే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నచ్చి, ఆయన విధానం నచ్చి వచ్చిండొచ్చు కాక. వచ్చినప్పటి నుంచి నీ కళ్ళలో మన్ను పోసుకుంటే ఏం లీడర్షిప్? నీ వద్దు, నా వాళ్ళు. మీరు నిజంగా ఆ కాన్స్టిట్యున్సీ లెవెల్కు చాలా తగ్గి మాట్లాడిన జీవన్ రెడ్డి మీడియాలో వస్తే నేనేమో అనుకున్నా. పార్టీ పరువు తీసిండు జీవన్ రెడ్డి. పార్టీ నాశనం కానీ పనిచేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సర కాలంగా ఒకటే పని, ఏడ్చి గబ్బు లేపిండు. ఓపిక పట్టు. నువ్వు ఇవాళ వచ్చి నీకు అక్కడ కాన్స్టిట్యున్సీలో పార్టీలోకి వచ్చిండు, ఆయనకు అప్పచెప్పి వదిలిపెట్టేది ఉంటుంది.
ఇలా నీ పార్టీ ప్రజలు గెలిచి ప్రభుత్వానికి నీ ప్రజలు నా ప్రజలు అని తేడా లేదు. ప్రభుత్వానికి కార్యకర్తలను గుర్తించవచ్చు, కానీ ప్రజలను అందరినీ టీఆర్ఎస్ ప్రజలు, కాంగ్రెస్ ప్రజలు, బీజేపీ ప్రజలు ఉండరు. నీ నాయకులకు ఉంటే నీకు అవకాశం రాకపోవచ్చు, నువ్వు ఓడిపోయినావు కాబట్టి. నువ్వు గెలిచినాక నీకు అవకాశాలు వస్తాయని సర్ది చెప్పుకోవాలి. జీవన్ రెడ్డి ఏజ్ వస్తే సరిపోదు, అలిగి 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 ఏడ్చి ఇక రేవంత్ రెడ్డి ఎవరిని దొక్కుతావా, నేను దొక్కిన ఆడు ఎవరిని దొక్కుతున్నాడు, కాంగ్రెస్లో దొక్కుతా అని చెప్పిండా. ఆ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి లేకుంటే ఇలా పరిస్థితి ఏంది అంటున్నా. మీలాంటి వాళ్ళను ఏ నైట్ గంప కింద అమ్ముతాడు ఈ కేసీఆర్ దుర్మార్గుడు. ఎందుకు దుర్మార్గుడు అంటున్నట్టే అనేక కోణాలు చూసిన తర్వాత, అనేక చాప కింద నీరులాగా జాతి వంశాన్ని నాశనం చేసేటువంటి నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్. కనబడడానికి నీకు రైతు బంధు కనబడవచ్చు, వృద్ధాప్య పింఛన్ కనబడవచ్చు, కానీ భూ సంస్కరణలో ఇలా దళితులకు, పేదవాళ్ళకు మామూలు నష్టం చేయలేదు. అలాంటి వ్యక్తి ప్రమాదకారుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక దూకుడుగా పరిపాలిస్తున్నటువంటి ఒక లీడర్కి సపోర్ట్ చేయకుండా నాకేమొచ్చింది, నాకు ఇయ్యలేదు, నన్ను గుర్తించలేదు. ఏం గుర్తింపా మీకు కావాల్సింది? నీ పార్టీ అధికారంలోకి ఉంది, ఏం పనిలో చేసుకో, ఇల్లు ఇచ్చుకో. నా కార్యకర్తలు సర్ది చెప్పుకో, వచ్చి హైదరాబాద్లో కూర్చో. అక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరికి సపోర్ట్ అంటారు కదా, వాళ్ళు పని చేసుకుంటారు. నీకేమైనా ఉంటే చూసుకొని స్టేట్ లెవెల్లో రాజకీయాలు చెయ్యి. ఎందుకంత బాధపడిపోతున్నావు? రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని కాపాడుకోనికే 6 నెలలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ అటువంటి దుర్మార్గమైన పాలనను త్వరలో అంతమొందించబోతూ ఉన్నారు. ఇలాంటి సందర్భం లోపల తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శ పాలన చేసి దేశంలో మార్గదర్శకంగా నిలవాలనుకుంటున్నది. అనేక ప్రజాశ్రేయస్కరమైనటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి పనులు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయమైంది. మీరు రేవంత్ రెడ్డి మీద ఏమేమో అపనిందలు వేసి ఇంకోటి చేసినంత మాత్రాన మీరు గొప్ప లీడర్ అయిపోతారని మనం పోరాడదామా? ఏం పోరాడతావు? ఏంది పోరాడతావు? ఇదా నువ్వు నేర్చుకున్నది? ఓపిక ఉండడం. మేము తిననికే ఘోరమైన పరిస్థితి, రెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఎలాంటి పదవి లేకుండా సభ్యత్వంతో ఎలాంటి పదవులు లేకుండా ఇలా మీడియా నడుపుతూ శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా పార్టీలకు పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు గాడ్ ఫాదర్స్ లేరు, మాకు వెనుక చెప్పేతోళ్ళు లేడు. పార్టీ అంటే గౌరవం, గాంధీ కుటుంబం అంటే ఒక అభిమానం. రాహుల్ గాంధీని ఫాలో అవుతూ రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడవాలనుకున్నాం. ఎందుకంటే ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం చేసిన వారసుల యొక్క వారసుడు కాబట్టి ఈ దేశాన్ని అద్భుతంగా పాలిస్తాడన్న నమ్మకంతో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. మాకు అవకాశాలు కాదు, రూపాయి లేకున్నా ఎవరి మీద వాడు ఏడవట్లేదు. ఎస్, గుర్తిస్తారు, లేకపోతే గుర్తియకపోని, గుర్తిస్తే నెత్తి మీద, గుర్తియకపోతే పని చేస్తూనే ఉంటాం. కానీ దానికి మీరు వచ్చి ఇన్నేళ్ళు పార్టీని వాడుకొని ఇలా పార్టీ నీకు చల్లగానబడ్డాది, తక్కువగానబడ్డాది. ఇలానే కేసీఆర్కి అమ్మగాయనాడు. ప్రజల భవిష్యత్తు ఇంపార్టెంటు, రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంటు, దేశ భవిష్యత్తు ఇంపార్టెంటు. ఏడుందా మీకు దేశభక్తి? ఏం జరుగుతుంది దేశంలో? మీరు లీడర్లా? పార్టీ మీద మన్ను వేస్తూ మీరు లీడర్లా? త్యాగం చేయాలి, పార్టీకి ఎక్కడ మచ్చ రాకుండా పని చేయాలి, పార్టీని కాపాడుకోనికి ప్రయత్నం చేయాలి. ఏడుంది మీ ప్రయత్నం? తీసుకుపోయి కండున వాడేసి కండువ కప్పుకొని గొప్పతనమా? జీవన్ రెడ్డి తన రాజకీయ జీవిత చరిత్రలో అత్యంత పెద్ద తప్పు చేసిండు. 100% జీవన్ రెడ్డి ఫెయిల్డ్. జీవన్ రెడ్డికి సజెషన్ ఇచ్చినోడు అసలు జ్ఞానమే లేదు, అసలు ఆలోచన తీరే తప్పు. ఇన్నేళ్లలో ఓడిపోయిన నీకు ఇంత బాధ ఉంటే ఎందుకంత కష్టమైందా? గెలవలేదు మరి ఎందుకో? ఓడిపోయిన నీకు ఇంత బాధ ఉంటే, ఓడిపోయిన నీకే ఇంత కట్టుకోతే మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెసే వస్తుంది. మళ్ళీ గెలిస్తే మంత్రి అవుతావు కదా. సొంత పార్టీ నేతల మీద, ముఖ్యమంత్రి మీద మీడియాలో వచ్చి కూర్చొని అవాక్కులు చవాక్కులు వాడుకుని పార్టీ పరువు చేసే జీవన్ రెడ్డి పప్పులో కాలేసినావు. నువ్వు చేసిన తప్పు, నీ కన్నును నీ వేలుతోనే పొడుచుకున్నావు. నీ కన్ను నీ కాంగ్రెస్ పార్టీ అనుకో, లేకుంటే నీ భవిష్యత్తు అనుకో. నువ్వేమో ఇంకో దాంట్లోకి పోయి సాధించేమో ఎవరిగలుగుతావు అనుకుంటావు. అందులో ఏముండదు. కాంగ్రెస్ నీకు ఇచ్చిన గౌరవం కడుపులో పెట్టుకొని చూసుకోనికి. కానీ నీ అంతలో నువ్వే ఇలా తప్పు చేసినావు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనేక మంది ఉంటారు, అనేక మంది లీడర్లు ఉంటారు, పార్టీని కాపాడుతూ ఉంటారు. వాళ్ళంతా పదవులు రాకున్నా, కొన్ని సందర్భాల్లో రాకున్నా దాన్ని ఓపికతో ముందుకు పోయేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నువ్వేం చేసినావు అంటే సంవత్సర కాలంగా పార్టీని బదలాం చేసినావు తప్ప ఎక్కడ కూడా నువ్వు పార్టీకి ఉపయోగపడట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆయా పార్టీలకు వెళ్ళి, లేకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చి పార్టీలకు వచ్చినప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరు డేంజర్ ఉన్నారు కాబట్టి వీళ్ళతోనే మన ప్రమాదం వచ్చి ఉండవచ్చు కాక అని అనుకోవచ్చు. లేకుంటే వాళ్ళంతా వాళ్ళు వస్తే ఎట్లా పోమంటాం? అలాంటి సందర్భాల్లో ఒక పార్టీ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే నువ్వేం నాయకునివే? నీదేం ఎక్స్పీరియన్సు? నీదేం దేశభక్తి? నువ్వు పార్టీకి ఏ విధంగా నువ్వు ఏమంటావు విధేయుడు అవుతావు? నువ్వు విధేయత ఎక్కడ కనబడుతుంది జీవన్ రెడ్డిలో?
చాలామంది పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మినిస్టర్స్ గారు, ఎమ్మెల్యేలకు కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే విధేయత కనబరిచిన వాళ్ళని ఎలివేట్ చేయండి దయచేసి. విధేయత ఇంపార్టెంట్, పార్టీకి విధేయతగా పనిచేయడం. ఎందుకంటే అక్కడ విధేయతగా పనిచేయడం, ఈ విధేయతగా ఉండడం చాలా గొప్ప ఇంపార్టెంట్. చాలామంది మేము సీనియర్లం, మేము ఏం పనులు చేయం, మేము పనులు చేయకున్నా మాకు పదవులు రావాలి, మేము తింటాం పంతం, ఓనాడు ఢిల్లీలో ఉంటాం, ఓనాడు హోటళ్ళు ఉంటాం, ఓనాడు ఆడవంతం, ఓనాడు ఈడవంతం, పదవులు మేము సీనియర్లో మాకెందుకు ఇయ్యరు? నీ సీనియారిటీ ఎవరికి అక్కర్లేదు. నువ్వు ప్రజలతో ఎట్లుంటున్నావు, నువ్వు పార్టీ కోసం ఏం చేస్తున్నావు, కష్టపడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా గుర్తిస్తారు. ముఖ్యమంత్రి అంటే ఈయన మామూలు వ్యక్తి కాదు. ఇవాళ నాయకులను గుర్తించేటువంటి ఏకైక వ్యక్తి ఆయన. ఏ మంత్రులు గుర్తించి పదవులు ఏమిస్తలేరు ఎవరు. ఆయన్నే చూడాలి, ఆయన్నే ఇవాళ ఒకటే ఎంతగానో చేస్తారు. ఆయన దృష్టిలో పడాలని అందరికీ ఉంటుంది, పడే అవకాశం రావాలి కదా. మీలాంటి వాళ్ళే సపోర్ట్ చేయకుండా ఆయన మీద చేస్తుంటే ఇవాళ ఇంతమంది ఎవరు ఏం చేయలేరని చెప్తున్నా. ఒక మనిషి జెన్యున్గా ప్రజల కోసం పనిచేసినప్పుడు, ఒక మనిషి ధైర్య సాధనతో ముందుకు పోతున్నప్పుడు, ఒక మనిషి 18 గంటలు పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా కాస్మిక్ ఎనర్జీ అనేది ఆయనకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా దేశంలో రేవంత్ రెడ్డి పవర్ఫుల్ లీడర్ అని నిరూపించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధంగా దొరికిండు. వీటన్నిటిని కలిపి దేశ రాజకీయాల్లో తెలంగాణ చక్రం తిప్పుతుంది. 100% మంచి రోజులు వస్తాయి. కానీ జీవన్ రెడ్డి చేసేటువంటి పెడబొబ్బలు కానీ, జీవన్ రెడ్డి ఇచ్చేటువంటి అనేకమైనటువంటి మాటలు కానీ, శాపాలు కానీ కాంగ్రెస్కి ఏం తలగవు. జీవన్ రెడ్డి చాలా తప్పు చేసిండు, పప్పులో కాలేసిండు, తన కంటిని తన వేలుతోనూ పొడుచుకున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ను బదలాం చేసిండు తప్ప జీవన్ రెడ్డి ఎక్కడ కూడా కాంగ్రెస్ను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి నేను ఇది చెప్తా ఉన్నా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై భీమ్, జై భారత్.